baby phase, our toddler phase is the most beautiful and important phase of the entire family అనొచ్చు. Just not parents. ఆ చిన్న చిన్న పట్టీలు వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటే, అలాగే ఫెస్టివల్ సీజన్ లో చిన్న చిన్న కృష్ణులు, గోపికులు, చిన్న చిన్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంతా క్యూట్ క్యూట్ గా రెడీ అవుతారు పిల్లలు. సో అలాంటి ఒక డ్రెస్సింగ్ అప్ కాంపిటీషన్ ఇప్పుడు మేము పెట్టబోతున్నాము. సో అక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకి రెడీ చేసిన సంబంధించిన సామాన్లు అక్కడ టేబుల్ మీద పెట్టాము. ఈ గేమ్ ఆడడానికి మనకు కావాల్సింది 4 కపుల్స్. సో లేడీస్ వచ్చి ఇటువైపు ఉంటారు పిల్లల దగ్గర, జెంట్స్ కి వచ్చి మేము కళ్ళకి గంతులు కట్టేసి అక్కడి నుంచి ఒక్క సామాన్ తీసుకొని వచ్చి మీరు మీ పార్ట్నర్ కి ఇవ్వాలి. ఎవరు వాళ్ళ పిల్లలకి ఎంత అందంగా రెడీ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? డన్. మరి ఆ 4 కపుల్స్ వచ్చి అంజలి అండ్ పవన్ గారు రండి, రండి. నగేష్ గారు రండి, మీరు ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ. మరి ధర్ని గారు అండ్ మోహిత్ గారు రండి. అనిల్ గారు అండ్ ఆమ్ని గారు రండి. అటువైపు ధర్ని గారు చెప్పండి, జనరల్ గా ఎలా రెడీ చేస్తారు? ఫస్ట్ స్నానం చేయగానే రెడీ ఎలా చేస్తారు అడిగారు. నువ్వు చేయవద్దు, వాళ్ళకి తెలియదు కదా. సరే, మీ ఇద్దరు ఎవరు రెడీ చేస్తారు వాళ్ళు చెప్పండి. లేచినాక ఫస్ట్ బ్రష్ చేపిస్తాము, అది చేయరు వీళ్ళు. నెక్స్ట్ స్నానం చేపియాలి, తినిపియాలి. సరే, మీరు చెప్పిన తర్వాత మోహిత్ గారు ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఆ కళ్ళకి గంతులు వచ్చి లేడీస్ కి కడతాం, అబ్బాయిలు వచ్చి బేబీస్ ని రెడీ చేయాలి. పర్ఫెక్ట్. కానీ ఆ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. అక్కడ 4 బేబీ డాల్స్ చూస్తున్నారు కదా, అవి మీ బేబీస్ అన్నమాట. ఓకే, బ్రష్, స్నానం, డైపర్ అదంతా ఆర్డర్ వైజ్ చేయాలి. 3, 2, 1 go. इधर हूँ मैं, एकदम आपके पीछे. दा మెల్లిగా కంగారు లేదు. పిల్లల్ని మరి ఇలా పట్టుకొని చేస్తారా ఏంటి? ఉయ్యాలో పెట్టండి పిల్లల్ని. మరి పాపం పిల్లల్ని అలా కింద మీద పెట్టి చేస్తున్నారా? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే కాటుక పెట్టాలి. ఒకవేళ అయిపోయింది అనుకుంటే డన్ అని చెప్పేసి మీరు మీ కళ్ళకి గంతులు తీసేయొచ్చు. ఓకే, టైం అప్ అవుతుంది. అమ్మా నాది అయిపోయింది. ఫాదర్ కొడుకు ఫస్ట్ రెడీ అయిపోయారు. అమ్మా నాది అయిపోయింది. 3, 2, 1 టైం అప్. పిల్లల్ని బుయ్యాల్లో వేసి చక్కగా ఆడించండి, కాసేపు పిల్లల్ని ఆడించండి. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. Indra garu, can you please join us on the stage? Asli the most అందమైన పిల్లోడు లేకపోతే పాప ఎవరు అనేది మీరు చూసి చెప్పాలి. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా. అమ్మా నీ మనోడమ్మా. సో ముందు హ్యాండ్లింగ్ ఆఫ్ ద బేబీ అందుకు ముందుగా అనిల్ గారికి మార్క్ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ గా ఫస్ట్ రెడీ చేసి అక్కడ క్రెడిల్ కి తీసుకెళ్ళింది కూడా అనిల్ అండ్ ఆమ్ని గారే. అండ్ మోస్ట్ క్యూటెస్ట్ డాల్ అంటే కూడా అనిల్ గారిదే.
సో ఇందులో గమ్మత్ ఏంటంటే ఎవరైతే పిల్లలొద్దు అని చెప్పారో వాళ్ళే చాలా చక్కగా రెడీ చేసి ఒక బిడ్డని ఎలా చూసుకోవాలన్నది మీ అందరికి నేర్పించారంటే కాబట్టి అనిల్ నీకు ఫుల్ లైసెన్స్ వచ్చింది. ఇంకా నువ్వు రెచ్చిపో. ఈ సెగ్మెంట్ వల్ల మేము కూడా ముఖ్యంగా మా ఆడియన్స్ అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ ఏమంటే అప్పుడప్పుడు లేడీస్ కి హెల్ప్ చేయండి. ఇది ఓన్లీ లేడీస్ వర్క్ మాత్రమే కాదు. ప్లీజ్ షేర్ ద లోడ్ అండ్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ. ఈ ఫీల్ ఏదో నిజంగా బాగుంది, అవుతే బాగుండు అని అనిపిస్తుంది. వీళ్ళు చూస్తున్నప్పుడు నిజంగా నా బొమ్మను పట్టుకున్నట్టు లేదు నాకు. వాడు ఏడుస్తుంటాడు కావచ్చు, చాలా జాగ్రత్తగా వానికి చెయ్యాలి, ఆ సిచ్యువేషన్ ఏర్పడి అనిపించుండే. ఈ ఎపిసోడ్ అయ్యే లోపలే కాదు, ఇప్పుడే చిన్నగా మీరు మారుతున్నారు, మీరు మారిపోయారు సార్. సో ఆల్రెడీ పేరెంట్స్ కాబట్టి అండ్ యూ హావ్ సచ్ ఎ క్యూట్ డాటర్. సో ఈ బొమ్మని రెడీ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది. లైక్ ఆ బేబీని చూస్తుంటే లైక్ ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్. అమోదాన్ని ఎలా అయితే రెడీ చేస్తామో ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్. ఇప్పటికి కూడా నాకు లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. కాదు, మీరెందుకు ఎమోషనల్ అవుతున్నారు? అంటే దిస్ ఇస్ అంటే ఇట్స్ అ ప్రాసెస్, రైట్? అమోదా పుట్టినప్పుడు ఇట్ వాస్ ద సేమ్. ఐ యూస్ టు మేక్ హర్ రెడీ, బట్ ఇన్ బిట్వీన్ షీ వాస్ వెరీ సీరియస్. ఆ టైంలో ఫర్ అరౌండ్ 15 to 20 days Amoda was not in my hands. So Now she's completely fine. Don't worry. She's with us. Deva. I love you, Amma. Say I love you, Mama. Deva, Mama. అంజలి, సో ప్లీజ్ చెప్పండి. ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలో ఇంకొక మనిషి ఉంటారు. అది అమ్మ అయితేనే ఆ మనిషి ఏంటనేది నిజంగా మనకు అర్థమవుతుంది. దాన్వి పుట్టిన టైంలో ఒక్కసారన్నా నేను దాన్విని ముట్టుకోవాలి, దాన్ని రెడీ చేయాలి అనేది ప్రతి మదర్ కి ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే నేను దాన్వి పుట్టిన టైంలో నేను కోవిడ్ పాజిటివ్. సో 21 days నేను లిటరలీ దాన్విని ముట్టుకోలేదు, నా పాలు ఇవ్వలేదు. ఇది నాకు ఉండిపోయింది, నేనే దాన్ని రెడీ చేయాలి, నేనే ముట్టుకోవాలని. అందుకే ఇప్పటికీ దాన్వి అని మాత్రం నేను అసలు ఎవ్వరికీ అప్పచెప్పను. ప్రతిసారి నేను ఎక్కువ రెడీ చేస్తాను, అది నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇంతకుముందు బాధ్యతగా ఉండేవాడిని, దాన్వి పుట్టినప్పటి నుంచి బాధ్యత బాగా పెరిగిపోయింది, అది తెలియకుండానే. సీనియర్ మోస్ట్ మేడం అండ్ సార్, నాకు ఇక్కడ చెప్పాల్సింది ఏమనిపించిందంటే ఇక్కడ ఉన్న జంటలందరిలో డెఫినెట్ గా మేము సీనియర్ మోస్ట్ జంట. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే మన అమ్మని అర్థం చేసుకోవడానికి మనం అమ్మ అయితే గాని మన అమ్మని అర్థం చేసుకోలేము. ఇంతకు ముందు అసలు చందమామ కదిలే ఆబ్జెక్టే కాదు, చందమామ చూపిస్తేనే కూడా తినిపించేసేవాళ్ళు తల్లిలు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే గాని పిల్లలు తిండి తినరు. ఈ మార్పులన్నీ నెగటివ్ మార్పులు. ఇంతకు ముందు నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు. ఏ ఒక్కలైనా నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నామా? మా ఆయనకైతే ఇప్పుడు కూడా తలుచుకుంటుంటారు, మా మదర్ నాకు నలుగు పెట్టి. అయ్యో నగేష్ గారు, అంటే అమ్మ మన ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మన లైఫ్ నుంచి వెళ్ళిపోయినా కూడా అమ్మ అమ్మే. అమ్మని ఏ రోజు మర్చిపోలేవు. ఇప్పుడు కూడా మా మదర్ 8 o'clock ఫోన్ చేసేవాళ్ళు, షూటింగ్ అయిపోయిందా వస్తున్నావా అని. 7-8 years అయిపోయినా కూడా స్టిల్ ఆ 8 o'clock నాకు అనిపిస్తుంది అమ్మ ఫోన్ వస్తే బాగుంటుందని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ 15th August నా బర్త్డే, ఆ రోజు ఎంత ఓపికన్నా లేకపోయినా వచ్చి నాకు తలకి కుంకుడుకాయల రసం పోసి తల రుద్దేదన్నమాట. ఇప్పుడు తను లేదు. ఎనీహో ఐఎమ్ మిస్సింగ్ మై మదర్. అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ దాంపత్యానికి గౌరవం ఇవ్వండి, కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమైనా చేయండి, కానీ కలిసి ఉండండి. అది దట్ ఈస్ వాట్ ఐ.
ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ ఇంద్రజ గారు. ఒక్కటే చెప్పదలుచుకుంటున్నానండి, పిల్లలు మన బాధ్యత అని అనుకుంటే భారంగానే కనపడతారు, వాళ్ళు మన భరోసా అని అనుకుంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సెల్ఫిష్ గా ఉంటే మాత్రం అతి తొందరలో మనం ఈ కుటుంబం అనే బంధాన్ని కోల్పోతాము. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని అందరం కూడా మన భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. So once again, thank you so much to one and all.